హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా ఇష్టతకి పార్ట్ 87. 2 గంటల సమయం చాలా కష్టంగా గడిచింది. ఇక సర్జరీ పూర్తి అవ్వగానే డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అని చెప్పడంతో మిటల్ ఫ్యామిలీ మొత్తం సంతోషిస్తారు, దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ. ఇక ఇషిక అయితే సంతోషంతో చాలాసేపు ఏడుస్తూనే ఉంటుంది. ఆ టైంలో సుజిత, వసుంధరాదేవి ఇంకా దేవాంశ్ ఈషిక పక్కనే ఉంటారు. రాకీని మీటింగ్ ఆప్షన్ ఎప్పుడు డాక్టర్ అని దేవాంశ్ అడిగితే, దానికి ఇప్పుడు కాదు, నేను చెప్పే వరకు వెయిట్ చేయండి అండ్ ఎమర్జెన్సీ వార్డ్ కి షిఫ్ట్ చేసే సమయంలో మీకు కనిపిస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. ఇక అరగంట తర్వాత రాకీని షిఫ్ట్ చేసే టైంలో చూస్తారు. రాకీ బాడీకి అమర్చిన ఎక్విప్మెంట్స్, నోటికి ఆక్సిజన్, ఇంకా ఎదపై పొడవాటి బ్యాండేజ్ చూడగానే ఈషిక కళ్ళు తిరిగి పడిపోతుంది దేవాంశ్ చేతిలో. ఆ దృశ్యం చూసి మిటల్ ఫ్యామిలీ మొత్తం ఎమోషనల్ అవుతారు. పద్మజ షర్మిల తప్ప చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది వదిన అని షర్మిల అంటే, వాళ్ళకి అలవాటే కదా గొప్ప డ్రామా ఆర్టిస్టులు అని పద్మజ అంటుంది. ఇక అక్కడ లేని వ్యక్తి అంజలి మాత్రమే. ఆఫ్టర్ 3 days, కొంచెం తాగు నానా, ఈ సూప్ తాగేస్తే నీకు మెడిసిన్స్ ఉన్నాయి అంటుంది ఈషిక. నో, ఆల్రెడీ మార్నింగ్ ఇడ్లీ తిన్నాను కదా, నా స్టమక్ ఫుల్ అయిపోయింది, ఇప్పుడు నాకు ఏమీ వద్దు అక్క అంటాడు రాకీ. బట్ ఇప్పుడు ఇంకొక మెడిసిన్ ఉంది నాన్న, మార్నింగ్ తిన్న ఇడ్లీకి మార్నింగ్ మెడిసిన్ కి బ్యాలెన్స్ అయిపోయింది, మరిప్పుడు 2 టాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఖాళీ కడుపుతో వేసుకుంటే నీ కళ్ళు తిరుగుతాయి, ప్లీజ్ నా బంగారం కదూ. ఓకే ఫైన్, ఓన్లీ 10 స్పూన్స్ సూపు నువ్వు తాగు, మిగిలిన సూపు నువ్వు తాగుతాను అన్నా కానీ ఇవ్వను, ఓకేనా అంటుంది ఈషిక. ఓ అక్క, ఇలాగే మాయ చేసేసి నాకు మొత్తం సూపు 10 స్పూన్స్ లోనే తాగిచ్చేస్తావు, నాకు తెలుసు నీ గురించి అన్నాడు గట్టిగా రాకీ. సో మీ అక్క మాయ చేస్తుందని నీకు కూడా తెలిసిందా రాకీ అని వినిపించింది దేవాంశ్ వాయిస్. అంతే, వెంటనే వెనక్కి తిరిగి నవ్వుతూ చూసింది అతన్ని. చిన్న పూల బుకే పట్టుకుని నిలబడ్డాడు. 3 days గా ఆమె చెయ్యి వదలకుండా ఆమెతోనే ఉన్నాడు. ఏమి కానీ మా పైన ఇంతటి బాధ్యతను అతను చూపిస్తుంటే ఆ వాత్సల్యానికి ఈషిక ఒక్కసారిగా దాసోహమైపోయింది దేవాంశికి. ఇన్ని రోజులుగా అతనితో కలిసి ఉన్న ఆమెలోని కలగని భావం ఈ రోజేదో కలిగింది ఆమెలో. ఆమెకు తెలుసు అతనికి ఏమిచ్చినా అతని రుణం తీర్చుకోలేను అని. అతని స్థాయికి ఆమె ఇచ్చే స్థాయిలో కూడా లేదు. వాళ్ళ బంధానికి ఏం పేరు పెట్టాలో తెలీదు, కానీ అదొక మానసిక బంధమని ఆమెకు అర్థమైంది. ఇక అతన్ని చూస్తూ బతికేయాలి. ఇంతటి మనిషి పక్కన ఒక్కటి అబద్ధపు బంధమైనా పర్వాలేదు, భార్య అన్న భావన ఆమెలో నిండిపోయి ఉంది. దాన్ని ఇప్పుడు ఆమె చాలా పెద్ద అదృష్టంగా భావిస్తుంది. ఇక ఎప్పటికీ తన జీవితంలో ఉంటే దేవాంశ్ ఉంటాడు తప్ప మరొక వ్యక్తికి చోటు లేదు. అలాంటి ఆలోచన కూడా ఇక పైన తనకి రాదు అని ఆమెకు అర్థమైపోయింది. శంఖంలో నీరు పోస్తే అది తీర్థమైనట్లు అతని చేత్తో నా మెడలో తాళి కట్టాక ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అతని భార్యని. ముందు ముందు మా బంధం ఎలా ఉంటుందో తెలియదు, దానికి కూడా సిద్ధపడే ఉన్నాను. కానీ ఇక నా జీవితాంతం ఇలాగే అతని భార్యని నేను అనే తృప్తితో బతికేస్తాను. నా జీవితంలో నా దేవాంశికి తప్ప ఇంకొకరికి చోటు లేదు, ఉండదు అని గట్టిగా నిర్ణయం తీసుకుంది ఆ క్షణం ఈషిక. అప్పుడే దేవాంశ్ వెనక నుంచి సర్ప్రైజ్ అని కాజు అరిచింది. ఇలా ఆలోచిస్తూ అతన్ని చూస్తున్న ఈషికని చూసి దేవాంశ్ ఏమైంది అన్నట్లుగా కళ్ళెగిరేశాడు. ఏమీ లేదు అన్నట్లుగా తల ఊపింది ఆమె. పోండి, నేను వచ్చింది ఎవరూ నోటీస్ చెయ్యలేదు అంటుంది కాజు అలుగుతూ. అదేం లేదు, నీకోసమే ఇందాక రాకీ కూడా అడిగాడు కాజు అంటూ దగ్గరికి తీసుకుంది కశ్మీరాని ఈషిక. అవునక్క, నిన్న నైట్ ఎప్పుడు వెళ్ళిపోయావు, నేను నిన్ను చూడనే లేదు అన్నాడు రాకీ. నువ్వు మెడిసిన్ వేసుకోగానే నిద్రపోయావు కదరా, నువ్వు పడుకున్నాక డాడీతో కలిసి వెళ్ళిపోయాను. మార్నింగ్ వద్దామనుకుంటే మా మమ్మీ వద్దంది. ఇప్పుడు మమ్మీకి తెలియకుండా అమ్మమ్మ పర్మిషన్ తీసుకొని పెదబావ కార్లో వచ్చేశాను.
నైట్ డాడీ వస్తానన్నాడు, అప్పుడు వెళ్తాను అంటుంది. రాకీ మెడ చుట్టూ 2 చేతులు వేసి కాజు. థ్యాంక్ యూ అక్క, నువ్వు ఉంటే నాకు ఫుల్ టైం పాస్ అంటాడు హ్యాపీగా రాకీ. వాళ్ళిద్దరిని చూసి ఈషిక దేవాంశ్ నవ్వుకుంటారు. ఈ లోపు ఉమా వచ్చి బాబు వచ్చేసాడు కదా ఈషిక, ఇద్దరు కలిసి టిఫిన్ చేయండి అనగానే ఏంటి ఈషిక టిఫిన్ చెయ్యలేదా అని దేవాంశ్ అడిగాడు. లేదు, మీరు వస్తారేమో అని ఆగాను అంటుంది ఈషిక. నాకు తెలుసు నువ్వు ఇలాంటి పనులే చేస్తావని, అందుకే నేను కూడా టిఫిన్ చేయలేదు పద అంటూ తన చెయ్యి పట్టుకోగానే రాకీకి మెడిసిన్స్ అంటుంది ఈషిక. నేను ఇస్తానమ్మా, నువ్వు వెళ్ళు అంటుంది ఉమా. దాంతో ఇద్దరు కలిసి డైనింగ్ ఏరియాకి వెళ్తారు. ఓకే ఓకే, అఫ్ కోర్స్, వై నాట్, ఐ విల్ డెఫినెట్లీ కమ్, అండ్ ఇఫ్ యూ దేర్ హిస్ ఎవ్రీథింగ్ టాక్ టు మై మేనేజర్ అంటూ కాల్ కట్ చేసి వాళ్ళకి మేనేజర్ నెంబర్ సెండ్ చేసింది. ఫోన్ లో మాట్లాడిన వాళ్ళకి అంజలి. అప్పుడే తనకి డ్రెస్సింగ్ ఏరియా నుంచి వైభవ్ రెడీ అయి బయటికి వస్తూ కనిపించాడు. ఇక అంతే, వైభవ్ ఒక పెద్ద గుడ్ న్యూస్ అంటూ పరిగెత్తింది అతని దగ్గరికి. 5 days గా కోపంగా ఉన్న అంజలి సడన్ గా ఆమెలో ఇంత మార్పు ఏంటి అని మనసులో అనుకుంటూ, ఏంటి హనీ అంత హ్యాపీగా ఉన్నావు అని చిన్నగా స్మైల్ చేస్తూ అడిగాడు వైభవ్ కూడా. చాలా పెద్ద ఆఫర్, యునో, కనిష్ జ్యువెలర్స్, మీకు తెలుసు కదా, కంట్రీలోనే నెంబర్ 1 జ్యువెలరీ మేకర్స్ వాళ్ళే టుడే నన్ను అప్రోచ్ అయ్యారు. కనిష్క షోరూమ్ కి అంబాసిడర్ గా ఆఫర్ అండ్ 2 years అగ్రిమెంట్ కూడా కావాలి అంటున్నారు. సో నేను వెంటనే ఎస్ చెప్పేశాను. టుమారో ఆఫీస్ కి రమ్మంటున్నారు, అక్కడ అగ్రిమెంట్ సైన్ చేయాలి. అలాగే ఇటు 2 years కి ప్యాకేజింగ్ ఎంతో తెలుసా, 80 lakhs. మై గాడ్, ఇది నేను నమ్మలేకపోతున్నాను. నాకు మరొక మైల్ స్టోన్ దొరికింది వైభవ్. ఇదొక మంచి స్టార్టింగ్ గా నేను ఫీల్ అవుతున్నాను. ఇక నెక్స్ట్ వీక్ షూటింగ్ అంటున్నారు చెన్నైలో. జస్ట్ 2 years లో 6 యాడ్స్ అంతే అంటుంది హ్యాపీగా అంజలి. కానీ ఆమె హ్యాపీనెస్ ని చూస్తూనే, అంటే నువ్వింకా నీ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టలేదా అని టక్కున ఒక బాంబ్ వేశాడు వైభవ్. అంటే షాక్ అయిపోయింది అంజలి. వాట్, ఏం మాట్లాడుతున్నావు వైభవ్, నేను కెరీర్ కి స్టాప్ పెట్టడం ఏంటి అని అడిగింది అంజలి. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా, నాకైతే అర్థం కావట్లేదు. ఎనీవేస్, ఇక నువ్వు నీ కెరీర్ గురించి ఆలోచిస్తున్నావని నాకు అర్థమైంది. ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం నువ్వు ఏ షూటింగ్ కి బయటికి వెళ్లేది అలో లేదు అని వైభవ్ అనగానే పిచ్చ కోపం వచ్చింది అంజలికి. ఏం మాట్లాడుతున్నావు వైభవ్, ఏదైనా అర్థమయ్యేలా మాట్లాడు అని సీరియస్ గా అనగానే, నాకు అన్ని అర్థమవుతున్నాయి, అర్థం కానిది నీకే. ఇప్పుడు ఇదంతా వర్కౌట్ అవ్వదు అంజలి అని అతను అనగానే, ఎందుకు అవ్వదు అని కోపంగా అడిగింది అంజలి. తన మాటకి చిన్నగా స్మైల్ చేస్తూ, మర్చిపోయావా బేబీ, యు ఆర్ ప్రెగ్నెంట్. పాప పుట్టే వరకు నువ్వు ఎలాంటి షూటింగ్లు ప్లస్ జర్నీ చేయడానికి లేదు అని వైభవ్ అనగానే, ఓహ్ ఇదొకటి ఉంది కదా, మై గాడ్, ఇప్పుడు ఏం చేయాలి, ఇంత మంచి ఆపర్చునిటీ నేను ఎందుకు మెచ్చుకోవాలి అని మనసులో అనుకుంటూ షీలాకి కాల్ చేసింది అంజలి. రాకీ నైట్ కి డిశ్చార్జ్ అవ్వడంతో ఆ రోజు ఈషిక దేవాంశ్ వాళ్ళని తీసుకొని వస్తారు. గుమ్మం దగ్గర రెడ్ కలర్ వాటర్ తో దిష్టి తీశాక తన డ్రెస్ చేంజ్ చేసి ముందుగా దేవుడికి దండం పెట్టుకుంటాడు రాకీ. ఆ తర్వాత బాబుని రూమ్ లోకి పంపించి తన కోసం ఫుడ్ అరేంజ్మెంట్లు చేయడానికి కిచెన్ లోకి వెళ్తుంది ఈషిక. అప్పుడే నీతో మాట్లాడాలి అక్క, కొంచెం పర్సనల్ గా అంటూ వచ్చింది అంజలి. సారీ అంజలి, ఇప్పుడు నేను బిజీ, తర్వాత మాట్లాడతాను. తమ్ముడికి అంటూ 2 క్షణాలు ఆగి, మా తమ్ముడికి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాను, వాడికి ఏదైనా ఫుడ్ తినిపించి మెడిసిన్ ఇవ్వాలి అంటూ తన మాట వినిపించుకోకుండా ముందుకు వెళ్ళిపోతుంది ఈషిక. దాంతో చాలా సీరియస్ గా ఈషికాని చూస్తూ సైలెంట్ గా ఉండిపోతుంది అంజలి. అందరూ ఒక్కొక్కరిగా వచ్చి రాకీని కలిసి వెళ్ళిపోతారు. ఎక్కువసేపు తనతో ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుందని. నైట్ రాకీకి తినిపించి మెడిసిన్స్ ఇచ్చాక కాసేపు వాకింగ్ చేయిస్తారు ఈషిక అండ్ దేవాంశ్. అక్క, నా ఆర్ట్స్ ఎలా ఉంది, ఇంటికి వచ్చాక కనిపించలేదు అడిగాడు రాకీ వాకింగ్ చేస్తూ. కొద్ది రోజులు తన హార్స్ ని దూరంగా ఉండాలి అనేసి రాకీ హాస్పిటల్లో ఉన్నప్పుడు దాన్ని పెట్ బోర్డింగ్ కి పంపించేశారు మళ్ళీ.
ఆ విషయం రాకీకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్న ఇషికాకి నేను చెప్తాను అన్నట్లు కళ్ళతో సైగ చేసిన దేవాంశ్, అది నువ్వు 1 వీక్ హాస్పిటల్లో ఉండేసరికి హార్స్ చాలా డల్ గా తయారైంది. దాంతో నానమ్మ దాన్ని కొద్ది రోజులు పెట్ బోర్డింగ్ లో పెట్టండి, రాకీ కాంప్లీట్ గా క్యూర్ అయ్యాక తెచ్చుకుందామని చెప్పింది. కావాలంటే చెప్పు, ఇప్పుడే వీడియో కాల్ చేస్తాను వాళ్ళకి అన్నాడు దేవాంశ్. నో బావా, నిజమే, కొద్ది రోజులు నేను రెస్ట్ తీసుకోవాలి కదా, దాన్ని అక్కడే ఉండనివ్వండి. ఎలాగో 1 మంత్ లో నేను నార్మల్ అయిపోతాను కదా, అప్పుడు దాంతో ఆడుకుంటాను అన్నాడు రాకీ. చూసావా ఇషిక, మన రాకీకి ఎంత మెచ్యూరిటీయో, ఎంత బాగా ఆలోచిస్తాడో. వెరీ గుడ్ బాయ్ అంటూ దగ్గరికి తీసుకున్నాడు రాకీని దేవాంశ్. వాకింగ్ కంప్లీట్ అయ్యాక రాకీ ఇంకా హ్యాపీగా నిద్రపోతాడు. ఈషిక దేవాంశ్ గదిలోకి వెళ్లి అతనికి పాల గ్లాస్ ఇస్తూ, మిస్టర్ మిత్తల్, నేను మా తమ్ముడి రూమ్ లోనే పడుకుంటాను కొద్ది రోజులు అంటుంది. సరే నీ ఇష్టం అన్నాడు దేవాంశ్ సిస్టమ్ లో వర్క్ చేసుకుంటూ. ఈషిక తన నైట్ వేర్ ఇంకా తనకు కావాల్సిన ఐటమ్స్ తీసుకుని రాకీ గదిలోకి వెళ్లి ఫ్రెష్ అప్ అయి డ్రెస్ చేంజ్ చేసుకుని రాకీ పక్కన పడుకుంటుంది. మంచి నిద్రలో ఉన్నాడు, ఇక నా తమ్ముడికి ఏమీ కాదు, బాగైపోయాడు అని హ్యాపీగా వాడి ఫోర్ హెడ్ పై కిస్ చేసి బెడ్షీట్ నిండా కవర్ చేసి పక్కనే ఉండి వాణ్ణి చూస్తూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలుగా తను ఎన్ని టెన్షన్స్ పడిందో రాకీ గురించి, అలాగే గత 2 రోజులుగా వాటికి ఆపరేషన్ అంటే తన భయం అంతా ఇంత కాదు. కానీ ఆపరేషన్ జరిగిన రాత్రి తన లైఫ్ కి ఒక క్లారిటీ వచ్చింది. అది రాకీ లైఫ్ కే కాదు, తనకి కూడా కొత్త జన్మలా అనిపించింది. ఆ రోజు రాత్రి నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేను అని చిన్నగా నవ్వుకుంటూ రాకీకి ఆపరేషన్ అయిన రోజు నైట్ ఏం జరిగిందో గుర్తుకు చేసుకోసాగింది ఇషిక. ఫ్లాష్ బ్యాక్. దాదాపు నైట్ 8:30కి మెలకువ వచ్చింది ఇషికాకు. ఒక్కసారిగా ఏం జరిగిందో గుర్తుకు చేసుకోగానే చటుక్కున లేచి కూర్చుంది ఆమె. రాకీని చూడాలి అనుకుంటూ బెడ్ దిగగానే ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చొని నిద్రపోతున్నాడు దేవాంశ్. అంతే, ఇంకా షాక్ అయిపోయింది ఇషిక. అయ్యో, ఏంటి ఇలా నా కోసం అని ఒక క్షణం చూస్తూ ఉండిపోయింది. వెంటనే బెడ్ దిగగానే ఆ సౌండ్ కి ఇది ఏంటి అని చూసింది. ఇషిక హ్యాండ్ కి సెలైన్ పెట్టి ఉంది. తను దిగడంతో ఆ సెలైన్ ఉన్న స్టాండ్ కదిలింది. ఆ సౌండ్ కి దేవాంశ్ కూడా లేచాడు. ఇష్టా, నీకు మెలకువ వచ్చిందా? సారీరా, నాకు నిద్ర పట్టేసింది. ఇప్పుడు ఎలా ఉంది నీకు అని దగ్గరికి వచ్చి అడిగాడు ప్రేమగా. ఐఎమ్ గుడ్ మిస్టర్ మిత్తల్. తమ్ముడు ఎలా అని ఆ తర్వాత నోటి నుంచి మాట రాలేదు ఆమెకు దుఃఖంతో. వెంటనే ఆమె చుట్టూ చెయ్యి వేసి, యు కామ్ డౌన్, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? రాకీ ఈస్ ఫైన్. ఆఫ్టర్నూన్ అందరం వెళ్లి ఒక్కొక్కరిగా వాడిని కలిశాం. నీకు తెలుసా, వాడు చాలా యాక్టివ్ గా ఉన్నాడు. డాక్టర్ కూడా వాడి యాక్టివ్నెస్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. నిజానికి చాలా మంది డల్ అయిపోతారంట, కానీ వాడు మాత్రం మెలకుగా రాగానే నీ గురించే అడిగాడు. తన దగ్గరికి వెళ్లిన ప్రతి ఒక్కరిని అక్క ఏడుస్తుందా, నేను బాగున్నానని చెప్పండి అని చెప్పాడంట. నీ పైన వాడికి ఎంత ప్రేమ. బట్ ఒక్క విషయంలో నీకంటే వాడు చాలా గ్రేట్. అదేంటో తెలుసా, వాడికి నీకంటే ఎక్కువ ధైర్యం ఉంది. నువ్వే భయపడిపోతున్నావిలా. ఓకే ఫైన్, ఇప్పుడు రాకీని చూడ్డానికి వెళ్దామా మనం అని అడిగాడు. ఆ మాటకి నవ్వుతూనే ఏడుస్తూ చూస్తున్న ఇషిక, హా ప్లీజ్ త్వరగా వెళ్దాం అంటుంది కళ్ళు తుడుచుకుంటూ. వెంటనే ఆమె చేతి ఉన్న బటర్ఫ్లై లేబుల్ తీయించి డాక్టర్ పర్మిషన్ తీసుకుని ఎమర్జెన్సీ వార్డ్ లోకి తీసుకెళ్లాడు దేవాంశ్. ఆ టైంలో రాకీ నిద్రపోతున్నాడు. మార్నింగ్ కనిపించిన ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు వాడికి, జస్ట్ ఆక్సిజన్ మాత్రమే ఉంది. ఏడుస్తూనే వాడిని చూసి వాడి తల నిమ్రి ఫోర్ హెడ్ పై కిస్ చేస్తుంది. మేడం ప్లీజ్, పేషెంట్ కి ఇన్ఫెక్షన్ అవుతుంది అంటుంది డ్యూటీ నర్స్. వెంటనే ఆమెకి ఇట్స్ ఓకే అన్నట్లుగా చేయి చూపించి ఈషిక షోల్డర్స్ చుట్టూ చేతులు వేసి, ఇక చాలు, వాడు పడుకున్నాడు కదా, టుమారో ఎర్లీ మార్నింగ్ వచ్చి చూద్దాం. బై ఛాన్స్ రాకీ కాన్షియన్స్ లోకి వస్తే మమ్మల్ని పిలవండి అని నర్సుకి చెప్పి ఈషికాని తీసుకొని మళ్ళీ తిరిగి తమ రూమ్ కి వచ్చేశారు. వాడు ఏం మాట్లాడాడు, ఎవరెవరితో అని దేవాంశ్ అన్ని వివరంగా చెప్తూ ఉంటే హ్యాపీగా ఇంటూ ఉండిపోయింది ఇషిక. ఇక వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో, కొంచెం ఫ్రెష్ ఫీల్ అవుతావు అని తనని బలవంతంగా వాష్రూమ్ లోకి పంపించాడు.
ఈషిక ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చేసరికి కనిపించలేదు దేవాంశ్. విండో డోర్ నుంచి చల్లటి గాలి ఆమె మేలుకు తగిలింది. కొద్ది సంవత్సరాలుగా గుండె భారం అంతా ఒక్కసారిగా దిగినట్లు అయ్యింది ఈషికాకి రాకీ విషయంలో. అలాగే విండోని ఆనుకొని బయటికి చూస్తూ నిలబడింది. రోడ్డు పైన వాహనాలు ఏమీ వెళ్లడం లేదు. చాలా నిర్మానుషంగా ఉంది. అప్పుడప్పుడు ఒకటి రెండు అటు ఇటుగా చిన్న చిన్న వెహికల్స్ వెళ్తున్నాయి. ఇక ఎటు చూసిన రంగురంగుల లైట్లు, వెలుతుర్లు. అర్ధరాత్రి కూడా ఎండను కాస్తున్నట్లుగా అనిపించింది. అలా చూస్తూ నిలబడింది ఇషిక. కొన్ని క్షణాలకి ఇష్ట అని వినిపించింది. చిన్నగా స్మైల్ చేసింది దేవాంశు వాయిస్ విని ఇషిక. కానీ వెనక్కి తిరిగి చూడలేదు, కనీసం పలకలేదు. మరొకసారి దగ్గరగా ఇష్ట ఇటు చూడు అని వినిపించింది. ఈసారి కూడా తను తిరిగి చూడలేదు. ఈసారి ఆమె షోల్డర్ పై చెయ్యి పడింది, అయినా తిరిగి చూడలేదు. లెఫ్ట్ సైడ్ షోల్డర్ పైన అతని చెయ్యి చూసి చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు ఓ మిడిల్ క్లాస్ అని చిన్నగా వినిపించింది అతని వాయిస్ తన కుడి చెవి దగ్గర గుసగుసగా. కానీ ఆమె నేను పలికితే మీరు నన్ను పిలవడం ఆపేస్తారు కదా అని అడిగింది. వాట్? ఐ డోంట్ అండర్స్టాండ్. వాట్ ఆర్ యూ సేయింగ్ అని తన రైట్ హ్యాండ్ లో పట్టుకున్న జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టేసి ఈషికాని తన వైపు తిప్పుకున్నాడు. ఆమె తన కళ్ళను ఎత్తలేకపోతుంది అతన్ని చూడలేక. మీ మాటలు నాకు కొత్తగా అనిపిస్తున్నాయి అన్నాడు తనని చూస్తూ దేవాంశ్. అవును, ఈ మధ్య నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను. దానికి కారణం మీరే అయ్యుంటారు. మీరు ప్రతిసారి నన్ను ఇష్టాన్ని ఎందుకు పిలుస్తారు అని నేను ఎన్నో రోజులుగా అడగాలి అనుకున్నా. కానీ అడగాలనుకున్న ప్రతిసారి మీ నుంచి వచ్చే సమాధానం విని నన్ను నేను కంట్రోల్ చేసుకుంటానా అన్న మరొక ప్రశ్న ఎదురై మౌనంగా ఉండిపోయాను. ఎందుకంటే మీరు ఆకాశం అయితే నేను భూమిని, మీరు ఆకాశంలో చంద్రుడు అయితే కనీసం నేను ఈ నేలపై ఉన్న కలువను కూడా కాదు. ఎవరూ లేని, ఎవరికి ఏమి కాని, ఎందుకు పనికిరాని ఒక గడ్డి పరకను. మీ మనసులో నా స్థానం ఏంటో మీరు చెప్పాక ఇక నేను మిమ్మల్ని ఎలా వదులుకోవాలి? అందుకే మిమ్మల్ని ప్రశ్నించి ఆ సమాధానం వినడానికి కూడా ధైర్యం చెయ్యలేకపోయాను. కానీ ప్రతి విషయంలో గట్టిగా ఉండే ఈషిక మీ విషయంలో ఫస్ట్ టైం ఓడిపోయింది మిస్టర్ మిత్తల్. ఈ రోజు తర్వాత మీరు మీ ఇంట్లో, మీ మనసులో నాకు ఏ స్థానం ఇచ్చినా నాకు మాత్రం మీరు నా గుండెలో ఉంటారు. నేను మీ భక్తురాల్ని కాదు. ఈ రోజు తర్వాత మీ బానిసనే అంటుంది ఈషిక. అతని రెండు చేతులు ఆమె రెండు చేతుల్లోకి తీసుకొని వాటిని తన పెదాలతో చుంబిస్తూ, అలా ఆమె తన పెదాలు అతని చేతిని తాకినప్పుడు ఆమె కళ్ళల్లోంచి వచ్చే కన్నీళ్లు అతని చేతులని అభిషేకించాయి. ఆ మాటలు వింటూ ఆమె చెప్తున్న భావాలకి అతను ఏం పేరు పెట్టుకోవాలో తెలియలేదు. అభిమానమా, ఇష్టమా, ప్రేమ లేక ప్రాణమా తెలియలేదు అది. కానీ ఆమె నోటి నుంచి ఆమె మనసులో ఉన్న మాటలు ఎప్పటి నుంచో వినాలి అనుకున్న దేవాంశ్కి ఆ మాటలు అమృతంలా చెవిని సోకాయి. వెంటనే అతని పెదాలపై అందమైన చిరునవ్వు ప్రత్యక్షమయ్యింది. అతని రెండు చేతులు ఆమె చెంపలపై జారి ఉన్న కన్నీటిని మెల్లిగా తుడుస్తూ, ఈ రోజు కోసం నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇష్ట అని నిన్ను ఇలా ఎందుకు పిలుస్తానో కూడా నువ్వు అడిగితే చెప్పాలని కాపు కాచుకున్నాను. కానీ నా చేతికి నువ్వు చిక్కలేదు. ఆకాశంలో చంద్రుడికి విలువ ఎందుకో తెలుసా? అతను వెదజల్లే వెన్నెల వల్ల. అలాగే నా జీవితానికి కూడా పరిపూర్ణత నీ వల్లే. ఇక నిన్ను నువ్వు గట్టి పరకతో పోల్చుకున్నావా? అది మాత్రం ఆది దేవుని పూజకు పనికిరాదా? నేను నీ దేవుణ్ణి కాదు కాని ఇషిక, నువ్వు నా ఊపిరివి అన్నాడు దేవాంశ్ ప్రేమగా ఆమెను చూస్తూ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.